ఒక నక్క ఆకలితో ఊరిలోకి వస్తుంది. అక్కడ కుక్కలు దానిని తరుముతాయి. ప్రాణభయంతో ఆ నక్క ఒక చాకలివాడి ఇంటి వెనక ఉన్న నీలిరంగు తొట్టిలో దూకుతుంది. అది బయటకు వచ్చేసరికి పూర్తిగా నీలిరంగులోకి మారిపోతుంది. అడవికి వెళ్ళాక మిగతా జంతువులన్నీ దాని వింత రంగు చూసి అది ఏదో శక్తివంతమైన దేవుడు పంపిన జంతువు అనుకుంటాయి. నక్క ఆ అవకాశాన్ని వాడుకుని తాను అడవికి రాజునని ప్రకటిస్తుంది. సింహం, పులి, ఏనుగు అన్నీ దానికి సేవలు చేస్తాయి. నక్క తన జాతివాళ్లను అంటే మిగతా నక్కలను మాత్రం దగ్గరికి రానివ్వదు. ఒకరోజు రాత్రి దూరం నుంచి ఇతర నక్కలు ఊలవేయడం అంటే హౌలింగ్ వినిపిస్తుంది. పుట్టుకతో వచ్చిన గుణం కదా, ఆపుకోలేక ఈ నీలినక్క కూడా గట్టిగా ఊలవేయడం మొదలుపెడుతుంది. గొంతు వినగానే మిగతా జంతువులకు అర్థమైపోతుంది ఇది గొప్ప జంతువు కాదు, కేవలం నక్కే అని. మోసం చేసినందుకు అన్నీ కలిసి దానిని తరిమేస్తాయి. నీతి: పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదు. రంగులు మార్చి ఎంత నటించినా పుట్టిన స్వభావం ఎప్పటికైనా బయటపడుతుంది. Woof woof! Please subscribe my channel, friends. Kids Moral Stories.